రంగస్థలం సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ చిత్రం తర్వాత రిలీజ్ కాబోతున్న వినయ్ విధేయ రామ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇక ఈ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియాలో 2019లో రిలీజ్ కాబోతున్న ఏ చిత్రానికి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అన్న విషయంపై ఓ సంస్థ జరిపిన సర్వేలో రామ్ చరణ్ నటించిన వినయ్ విధేయ రామ మొదటి స్థానంలో నిలిచిందట. ఇండియాలో 30% మంది ప్రజలు రామ్ చరణ్ కొత్త సినిమా వినయ్ విధేయ రామ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఇక 2వ స్థానంలో ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ఉందట. ఇక ఆ తర్వాత స్థానంలో రజనీకాంత్ పేట, అజిత్ విశ్వాసం సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సర్వేలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ చిత్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ సినిమా కోసం ఇండియాలోని అత్యధిక మంది ప్రేక్షకులు ఎదురు చూడడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సంక్రాంతికి కానుకగా జనవరి 11 ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కేరా అద్వానీ నటించింది. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి భారీ సరికొత్త రికార్డులను నెలకొల్పాలని మనము కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.